జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెంచింది. గ్రేటర్లో జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కమలం క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సికింద్రాబాద్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నేతలు సమావేశంలో పాల్గొనగా రాష్ట్ర అధినాయకత్వం వారికి దిశానిర్దేశం చేస్తోంది. ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలని, కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రేటర్లో గెలిపే లక్ష్యంగా చేయాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన రాక కోసం చేయాల్సిన ఏర్పాట్లపైన సమావేశంలో చర్చిస్తున్నారు నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బీజేపీ ఇప్పటికే గెలిపే లక్ష్యంగా కూడా పావులు కదుపుని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాత్రం బీజేపీ అంతర్గతంగా కూడా ఒక జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధి ఎవరైతే ఉన్నారో అంటే సైబరాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఈ యొక్క 3 కార్పొరేషన్ల పరిధిలో వచ్చేటటువంటి నేతలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా ఆ యొక్క డివిజన్లలో ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీజేపీ సీనియర్ నేతలు, కీలక నేతలందరితోటి కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ఉద్దేశం మాత్రం ఈ యొక్క మీటింగ్ ద్వారా ఒక గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కోరుకునేది ఒకటే, బీజేపీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క నగరాలకు అదేవిధంగా మున్సిపాలిటీలకు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారానికి అంటే అధికార అభివృద్ధికి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపు మాత్రమే గ్రేటర్ ప్రజలు మొగ్గు చూపాలని, అదేవిధంగా గ్రేటర్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా సమన్వయంతో మాత్రం పార్టీ బలోపేతానికి, అదేవిధంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే జరిగేటటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయో ఈ యొక్క 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఈ 3 మేయర్ పీఠలను మాత్రం ఖచ్చితంగా ఈసారి గెలిపే లక్ష్యంగా మాత్రం బీజేపీ చాలా పకడ్బందీగా అయితే ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజైతే సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి మాత్రం ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వీరితో పాటుగా బీజేపీ జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం మాజీ కార్పొరేటర్లు కూడా హాజరు కావడం, సీనియర్ నేతలు హాజరు కావడం, ఈ యొక్క పార్టీ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అంటే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ ప్రజా సమస్యల మీద పార్టీ నేతలు మెరుగ్గా పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 3 కార్పొరేషన్ పరిధిలో కూడా బీజేపీ పార్టీకి ఖచ్చితంగా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కూడా కింది స్థాయి నేతలకు కూడా పనిచేసే విధానానికి సంబంధించిన సూచనలు, సలహాలు మాత్రం ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటికే సలహాలు, సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం జరిగేటటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ అయితే గట్టి ఫోకస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే అదేవిధంగా వచ్చే నెల ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ యొక్క పర్యటన కూడా యొక్క హైదరాబాద్ కేంద్రంగా కూడా అదేవిధంగా పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ఒక బహిరంగ సభ నిర్వహించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ మహానగరానికి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేసినటువంటి నిధుల గురించి కానీ అదేవిధంగా ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు యొక్క బీజేపీ పార్టీకి అభ్యర్థులను మాత్రం గెలిపించినట్లయితే మేయర్ పీఠాలను హైదరాబాద్ ప్రజలు బీజేపీకి అప్పగిస్తే బీజేపీ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు ఎలాంటి నిధులు ఇవ్వబోతున్నాం అనేది కూడా మోడీ చేత అంటే మోడీ ఆ స్పీచ్లో కూడా ప్రధానంగా హైదరాబాద్ ప్రజలకు వినిపించే విధంగా దీంతో పార్టీ గెలుపు కూడా యొక్క మోడీ ప్రధాని పర్యటన అదేవిధంగా బహిరంగ సభ ద్వారా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా మనము అనుకూలంగా చేసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని పార్టీకి మైలేజ్గా కూడా భావించే విధంగా కూడా బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోంది. అయితే మోడీ సభ ఎక్కడ అంటే పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే దానికి సంబంధించిన జన సమీకరణ మీద అదేవిధంగా అధికారికమైనటువంటి షెడ్యూల్ ఇంకా రాని నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవేళ మోడీ సభ పరేడ్ గ్రౌండ్లో వేదికగా సభ ఖరారైన నేపథ్యంలో ఇక హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా సమన్వయంతో కార్యకర్తలను సమన్వయపరుస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క బహిరంగ సభకు మాత్రం జన సమీకరణను భారీ ఎత్తున చేసినట్టయితే మోడీ సభను విజయవంతం చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కూడా ఖచ్చితంగా
బీజేపీకే ఓట్లు వేసినట్లయితే నగరాభివృద్ధి మరింతగా వేగంగా పుంజుకుంటుంది. కాబట్టి అనే విధంగా కూడా బీజేపీ హైదరాబాద్ నగర ప్రజలను కూడా బీజేపీ వైపు తిప్పుకునే విధంగా కూడా మోదీ ప్రకటనతో మాత్రం ఒక ప్లాన్ కూడా చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే బీజేపీ మాత్రం గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కేంద్ర అగ్రనేతలతో కూడా ప్రచారం చేయించడం, గతంలో అమిత్ షా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా తేజస్వి సూర్య యువ మోర్చా అధ్యక్షులు ఉన్నటువంటి తేజస్వి సూర్యను తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూడా రోడ్ షోలు, అదేవిధంగా బహిరంగ సభలతోటి, కార్నల్ మీటింగ్లతోటి బీజేపీ ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 48 సీట్లు గెలుచుకోవడం, ఈసారి కూడా అదే తరహాలో ఖచ్చితంగా 3 కార్పొరేషన్ల మేయర్ పెట్టే లక్ష్యంగా కూడా ఏదైతే పావులు కదుపుతుందో ఈ క్రమంలోనే మోడీ ద్వారా కూడా ఒక సభ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపుకు సునాయాసంగా కూడా ఒక మైలేజ్గా కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఒక క్రమంలో మాత్రం రాష్ట్ర నాయకత్వం అయితే ఇప్పటికే పావులు కదుపుతుందంటే మోడీ సభకు మాత్రం ఇప్పటికే సన్నాహకాల్లో భాగంగా కూడా ఇప్పుడు ఈరోజు ఏదైతే జరుగుతున్నటువంటి మీటింగ్లో కూడా మోడీ సభ ఏ విధంగా నిర్వహించాలో జన సమీకరణ మీద, అదేవిధంగా వచ్చే ఎన్నికలను పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం, అదేవిధంగా పార్టీ ప్రచార అస్త్రాలకు సంబంధించినటువంటి, పార్టీ సన్నద్ధతకు సంబంధించినటువంటి వచ్చినటువంటి నేతలకు కానీ కార్యకర్తలకు కానీ దిశానిర్దేశం చేసినటువంటి ఒక కార్యక్రమంగా, అదేవిధంగా ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఖచ్చితంగా కింది స్థాయి అంటే స్థానిక నేతలంతా కూడా సమన్వయం చేస్తూ పనిచేయడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు ప్రకటించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పార్టీ బలోపేతానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోనే, అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ మహానగరానికి ఇంతవరకు ఎన్ని నిధులు ఇచ్చింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనే ఒక కరపత్ర రూపంలో కూడా తీసుకెళ్లి డోర్ టు డోర్ ప్రచారాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి స్థానిక నేతలతో సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను బూత్ స్థాయిలో మరింతగా లోతుగా తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునే క్రమంలో ఉండాలని ఒక కార్యాచరణ మాత్రం బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో హైడ్రా కానీ, అదేవిధంగా మూసీ పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రభుత్వం ఒకవైపు వేగంగా తీసుకెళ్తున్న తరుణంలో మరి బీజేపీ యొక్క మూసీ పునరుద్ధరణకు వ్యతిరేకం కాదు, కానీ ఆ మూసీ వెంబడి ఉన్నటువంటి మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండ్ల కోల్పోయేటటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మూసీ బాధితులకు ఖచ్చితంగా వారికి నష్టపరిహారంగా, లేదంటే వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగించాలనే ఒక లక్ష్యంతో ఇప్పటికే బీజేపీ అయితే కార్యక్రమాలు చేయడం. అయితే ఇప్పుడు గాంధీ సరోవర్ పేరుతో ఒక ప్రాజెక్ట్ అయితే గాంధీ విగ్రహం ఏర్పాటు కూడా బీజేపీ వ్యతిరేకం కాదంటూనే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు పునరావాసం కల్పించాలి, లేదంటే వారికి నష్టపరిహారం వారిని సంతృప్తి పరిచిన తర్వాతనే తదుపరి కార్యాచరణ అంటే కూల్చివేతలు చేసిన తర్వాతనే అక్కడ మూసి పునరుద్ధరణకు వెళ్తే బాగుంటుందని ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు, అదేవిధంగా ఒక భారీ ఎత్తున కార్యక్రమం కూడా చేస్తూనే ఆ యొక్క బాధితులను పరామర్శకు కూడా గతంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటన చేయడం. అయితే ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వచ్చే ఎన్నికలకు దాదాపుగా ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా కొంతవరకు సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు జరిగే సమయానికి బీజేపీ మాత్రం కింద ఈ యొక్క 3 కార్పొరేషన్లకు మాత్రం ఖచ్చితంగా బలోపేతం కావాలి. ప్రజా సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ ప్రధాన సమస్యలుగా మలుచుకొని కింది స్థాయి నేతలు, అదేవిధంగా వచ్చేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఉన్నారో ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక హైదరాబాద్ మహానగరంలో ఖచ్చితంగా స్థానిక నేతలు సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశంతో పాటు కూడా ఈ మోడీ సభను సక్సెస్ చేసే విధం, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ 3 కార్పొరేషన్లో మాత్రం ఈసారి ఖచ్చితంగా 80% గెలవాలని ఒక లక్ష్యంతో అయితే బీజేపీ పాదులు కత్తును కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రధానంగా బీజేపీకి ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా శత్రువైనటువంటి ఎంఐఎం పార్టీ ఉండడం, ఎంఐఎం యొక్క గ్రేటర్ హైదరాబాద్లో గతంలో 44 స్థానాలు గెలవడం, మళ్ళీ ఈసారి అంటే 44 స్థానాల కంటే ఇంకా ఎక్కువ స్థానాలు గెలవాలనే ఒక లక్ష్యంతో అయితే ఎంఐఎం పనిచేస్తుందని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తున్న తరుణంలో ఈ యొక్క ఎంఐఎం మెప్పు కోసమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 3 కార్పొరేషన్లు కూడా విభజించి హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లను 300 డివిజన్లుగా పెంచి ఇదంతా కూడా ఎంఐఎంకు ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఏదైతే చార్మినార్, అదేవిధంగా ఎల్బీ నగర్ ఇవన్నీ జోన్లు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఎంఐఎంకు ధరాదత్తం చేసే విధంగా, ఎంఐఎంకు ఒక కార్పొరేషన్ ఇచ్చే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగంలో భాగంగానే, రాజకీయ వ్యూహంలో భాగంగానే, రాజకీయ కుట్రపూరితంగా కూడా ఎంఐఎంకు ఇచ్చే విధంగానే ఈ యొక్క 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసిందని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తున్న తరుణంలో మరి ఎంఐఎం కాంగ్రెస్ రెండు కూడా కలిసి వచ్చే అవకాశం అంటే ఎన్నికల్లో కూడా ఈ రెండు కూడా పొత్తు కారణంగా కూడా కలిసి
వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోసినటువంటి బీఆర్ఎస్ గతంలో 55 స్థానాలు గెలుచుకోవడం, మరి ఈసారి ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కంటే ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఈ 3 పార్టీలను కూడా ఎదుర్కొని ఖచ్చితంగా నిలబడాలి. ఖచ్చితంగా నిలబడి ప్రజా సమస్యల మీద మనం ముందుకెళ్ళినట్లయితే, పనిచేసినట్లయితే ఖచ్చితంగా 3 కార్పొరేషన్ల ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేతలంతా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కంటే అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎంను ఢీకొంటూ ఈ విధంగా 3 కార్పొరేషన్లు గెలవాలని ఒక లక్ష్యం అయితే బీజేపీ పెట్టుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఏదైతే మోడీ పర్యటన ఉందో దాన్ని కూడా అధికారిక కార్యక్రమాలు అంటే బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ను ప్రారంభోత్సవంతో పాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి భూమి శంకుస్థాపనలు చేయించడం, అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూనే మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ వైపు నగర ప్రజలు చూసే విధంగానే రాజకీయ వ్యూహంలో భాగంగానే ప్రధానితో ఒక బహిరంగ సభను నిర్వహించే క్రమంలో మాత్రం బీజేపీ అయితే ఇప్పటికే ఒక సన్నాహాలు అయితే ప్రారంభించినట్టు కూడా కొంతవరకు అయితే మనకు సమాచారం అంతా ఉంది. గీతిక, థ్యాంక్ యూ గోవింద్.